బనకచెర్లపై అవగాహన లేని వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ నుంచి ఈ బ్రేకింగ్. వరద జలాల్లో సైతం వాటా తేల్చాక మీ వాటాలో కట్టుకోండి అంటున్నారు. బీఆర్ఎస్ వల్లే పోలవరం ముంపు మండలాలు కోల్పోయామంటున్నారు. లోకేష్ కేటీఆర్ ఎందుకు కలిశారో చెప్పాలంటున్నారు. బనకచెర్ల నెట్టి పరిస్థితుల్లో కట్టనీయమంటున్నారు భట్టి విక్రమార్క. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, తాజాగా ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయానికి సంబంధించి ఇటు ఏపీ సీఎంతో పాటుగా తాజాగా మంత్రులు కూడా వరద జలాలను వృధాగా పోతున్నటువంటి జలాలతోటి తాము ఉపయోగించుకుంటుంటే తప్పేముంది అనేటువంటి అంశాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే నదీ జలాలపైన ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్స్ పైన లేకపోతే దాంట్లో ఉన్న చట్టాలపైన అవగాహన లేనటువంటి వాళ్ళు అమాయకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం చెప్పేటువంటి మాటలు. కాబట్టి దాన్ని ఆపాలని గట్టిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఢిల్లీ వెళ్ళి అన్ని బోర్డ్స్ లేకపోతే వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ కలిసి గట్టిగా వాదించారు కాబట్టి అది ఆగిపోయింది. పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చంద్రబాబుతో ఇటు బీజేపీతో లాలూచి పడుతున్నారు. బేసిక్లు తెలియవు, బేసిక్స్ తెలియవు అనేటువంటి అంశాన్ని ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా స్పందిస్తారు? కొన్ని పడికట్టు పదాలు నేర్చుకున్నారు. బేషన్లు తెలియవు, బేసిజాలు ఇవన్నీ అప్పుడు కేసీఆర్ గారు ఆడిపోయి ఏదో మాట్లాడొచ్చు. బేషన్లు లేవు, బేసిజాలు లేవు అని వాళ్ళు మాట్లాడే నాయకులు నేను అడుగుతాను. అసలు టీడీపీ వాళ్ళతో లోకేష్ గారిని కేటీఆర్ గారు ఎందుకు గెలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా అడిగాడు. దానికి సమాధానం చెప్పండి అని. మీరు దొంగతనం కలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. కలుసుకొని మీరు ఏం ఒప్పందం చేసుకున్నారు? మీ ఒప్పందం వల్లనే ఇవాళ బనకచెర్ల ముందుకు పోతామని చెప్పి 4 రోజులకే లోకేష్ గారు బయటకు వచ్చి అవును బనకచెర్ల కడతాం, సముద్రంలో వృధా పోయే నీళ్ళు కడితే నష్టం ఏంటి, తెలంగాణకి ఏం నష్టం జరుగుతుందని మాట్లాడుతున్నాం. అంటే ఇద్దరు కలిసి కూడబలుకోండి. అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఆదేశాలతో మీ ఇద్దరు కూడబలుకోండి. ఒక కాంబినేషన్లో తెలంగాణకు నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కొనసాగాలి. ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. తదుపరి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? కేబినెట్ సమావేశంలో కూడా చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏం చేయబోతున్నారు? రిపోర్టు నిన్న ముఖ్యమంత్రి గారికి సమర్పించారు. ఇన్ ద సెన్స్ ఇరిగేషన్ సెక్రటరీ గారికి ఇస్తే వారు సమర్పించారు. ఆ రిపోర్ట్ని క్యాబినెట్ ముందు ఉంచుతామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. క్యాబినెట్లో చర్చించిన తర్వాత అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, ఏం చర్చ జరుగుతుందో తర్వాత చెప్తారు. తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో రాజీ పడేది లేదనే అంశాన్ని అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అజిత్తో శివకుమార్, టీవీ 9 కొల్లాపూర్ నుంచి.